గుడ్ల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా గుడ్లను ఉడికించి పక్కన ఉంచుకోండి. వాటి పెంకు తీసి నాట్లు పెట్టుకోవాలి. నాట్లు పెట్టుకోకపోతే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అందరికీ ఎలాగో తెలుసు కదా అని నేను ఇంకా చూపించలేదు. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఎగ్స్, పసుపు, కారం, ఉప్పు, మసాలా వేసి వేపుకోవాలి. గుడ్లు వేపుకుంటే ఆ రుచే వేరసల. చూపించిన విధంగా 5 ఎగ్స్కి 2 చిన్న ఉల్లిపాయలు, 2 మిర్చి, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద టమాటో కట్ చేసి ఉంచుకోవాలి. గుడ్లు వేగాక వేరే బౌల్లోకి తీసేసి అదే కడాయిలో కరివేపాకు, మిర్చి, ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. తర్వాత గుడ్లు వేసి అందులోకి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాను. గుడ్లు 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. పులుసు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, పులుసు దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి, కానీ అదిరిపోయే టేస్ట్ అయితే వస్తుంది. మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.